అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, మరి ఏ పార్టీ గెలిస్తే మనకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? సెంటర్ లో మోడీ ఉండాలి, తెలంగాణ కాంగ్రెస్ ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్ ఉండాలి, పక్క పైన మోడీ ఉండాలి. ఎందుకంటే మోడీ చేసే కొన్ని పనులు ప్రజలకు నాకు అవసరం పడుతున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పనులు ప్రజలకు, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు సహకరించే వాళ్ళే ప్రభుత్వాలు నిలపాలి. అవును. ఈ కేసీఆర్ తోడు దొంగ మాత్రం రావుతు 100% దొంగ, నెంబర్ 1 దొంగ రాజకీయంలో. ఎందుకంటే కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్ని అంటారు కదా పేదవాళ్ళు. పిలిచిండి పక్కన తెగిపోయినాడు అంతే. అంతేనా? అప్పుడు నీ బట్టలు ఉన్నాయి, తెల్ల బట్టలు ఉన్నాయి, నల్ల బట్టలు వేసి పంపించిండు. అంతే. ప్రభుత్వం కేసీఆర్ అంత వరస్ట్ క్యాండిడేట్ భూమి మీద ఉండొద్దు. అంతేనా? నా లెక్క ప్రకారం నువ్వు పొద్దున్నే లేవలేకూడదు, పిచ్చిదాన్ని ఛాలెంజ్ చేస్తాను. నా దగ్గరికి ఎవడు వచ్చినా పైన బీజేపీ రావాలి, ఇక్కడ కాంగ్రెస్ రావాలి ఉండాలి. 100కు 100%. ఎందుకు కేసీఆర్ కేసీఆర్ అయ్యా మీదనేమో పిట్టని చూపిస్తాడు, కిందనేమో గుద్ద కింద నీళ్ళు ఇస్తాడు. వాడు చేసిన పని నల్గొండ మహబూబ్నగర్ నాశనం చేసిండు. వాడు మొత్తం అక్కడే సైతిపేట అక్కడ ఏం చేసిండు. ఇగో నల్గొండ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పనులు ఇంతవరకు ఇంకా పనులు చేయలేదు. ఏమైనా చేసిండు? మా ఊరికి ఇంతవరకు రోడ్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఎందుకు అట్లా చేసిండు? రోడ్ వేసిండ్రు, ఇంతవరకు రోడే లేదు. అట్లా పక్షపాత బుద్ధి చూపిస్తే జనాలు తిరగబడుతున్నారు. మరి 100% గా న్యాయం అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రజలకు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు అందుబాటులో ఉంటే దానికి ప్రజలు సహకరిస్తారు. అవును. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, వాళ్ళ ముఖ్యమంత్రి కాలేదా? ప్రజలు అనేది తిరుగుబాటు అనేది కంపల్సరీ ఉండాలి. తిరుగుబాటు ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాలి. ఇలా మోడీ ఉండు, ఇలా మోడీ తిప్పేసుకుంటారు. రకరకాల ప్రజలకు సహకరించే వాళ్ళే లెక్క ఉంటుంది. అందరికి సమాధానం ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.